ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఈ కల్తీ లడ్డు వ్యవహారం అనేది రోజు రోజుకి ఈ రాజకీయ వివాదంగా మారి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ వస్తున్నారు. ఇక అధికార పార్టీకి చెందినటువంటి సో కాల్డ్ మీడియా, ఎల్లో మీడియాగా పిలువబడే కొన్ని మీడియా సంస్థలైతే 24 గంటలు ఇంకా ప్రజల సమస్యలు ఏవీ లేవినట్టు ఇదే సమస్యను పట్టుకొని లాగుతూ ఉన్నాయి. ముందు పార్టీల కన్నా కానీ ఈ మీడియా గోల ఎక్కువైపోయింది. ఏ టీవీ ఛానల్ చూసినా ఇవే డెబిట్లు, ఇదే అనాలిసిస్లు, ఇవే ఇవన్నీ చాలా అన్నట్టు ఇప్పుడు నేషనల్ మీడియా కూడా రిపబ్లికన్ టీవీ కూడా ఇప్పుడు అర్నబ్ గోస్వామి మనందరికీ తెలిసిన జర్నలిస్టే. ఆయన అంటే ఒకసారి జర్నలిస్ట్గా కూడా మేము కూడా ఆయన అంటే గౌరవంగా చూస్తాం, ఆయన డిబేట్స్ కూడా చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఆయన కూడా ఈ పాటను మొదలుపెట్టారు. అయ్యా మాకు రాష్ట్రం విడిపోయి ఇప్పటికీ 10 ఏళ్ళు పైన కావస్తున్నా ఇంత మట్టికి మాకు ఒక రాజధాని లేదు, అలాగే మాకు విభజన హామీల్లో ఏ హామీ నెరవేరలేదు. బీజేపీ ప్రభుత్వం కూటమిగా గత 5 సంవత్సరాల నుంచి ఉంది, తర్వాత కాస్త కూస్తో వైసీపీ కూడా హెల్ప్ చేసింది. అయినా కానీ మాకు రాజధాని కట్టుకోలేకపోయాం, విభజన హామీలు ఒకరు కూడా నెరవేరలేదు. దీని మీద చర్చ పెడితే ఏమన్నా ఏపీ ప్రజలు మేము బాగుపడతామేమో, కానీ మీరు ఇక్కడ మా మీడియా పనిచేసినట్టే మీరు కూడా పనిచేయటం, ఆ నేషనల్ మీడియాలో మీరేదో పొడి చేసినట్టు ఇక్కడున్న మా జఫాగాళ్ళు ఈ సోషల్ మీడియాలో మీ వీడియోలు పోస్టులు చేయటం, ఇక ఇదే సరిపోతుంది. 24 గంటలు లడ్డు టాపిక్ తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినటువంటి ఒక్క వార్తను కూడా ప్రసారం చేయట్లేదని ఇప్పటికే ప్రజలు కొన్ని మీడియా సంస్థల మీద దుమ్మెత్తి పోస్తున్నారు. కాబట్టి నేషనల్ మీడియాగా బీజేపీకి బుద్ధి వచ్చే విధంగా మాకు తొందరగా రాజధాని కట్టుకోవడానికి, పోలవరం పూర్తి చేసుకోవడానికి, ఇంకా మాకున్న సమస్యలు తీర్చడానికి మీ స్థాయిలో మీరు వార్తలు ప్రసారం చేయండి అయ్యా అని సామాన్య ప్రజలు, చదువుకున్నవారు, సమాజం పట్ల అవగాహన కలిగిన వాళ్ళు మిమ్మల్ని చేతులెత్తి మొక్కుతున్నారు. ఎందుకంటే లోకల్లో మాకు సోకాల్ మీడియా, ఎల్లో మీడియాగా పిలువబడే మీడియా సంస్థలు నిత్యం గడ్డి తింటూ ఈ తిరుపతి లడ్డు ఇష్యూ తప్ప ప్రజా సమస్యలు ఏవీ లేవని అన్నట్టుగా గాలి కుదిలిస్తే తిరుగుతున్నారు. కాబట్టి మీరన్నా మా సమస్య తెచ్చమని చెప్పి అంటున్నారన్నమాట.